హాయ్ మ్యామ్. హాయ్, యువర్ గుడ్ నేమ్? అవంతిక. రీసెంట్గా మీరు ఒక సాంగ్ పాడారు కదా, చాలా వైరల్ అవుతుంది కదా. సో మీరు ఆ సాంగ్ పాడాలని మీకు ఆఫర్ ఎలా వచ్చింది? నేను పాడలేదు, యాక్ట్ చేశాను. బైక్ మెకానిక్ సాంగ్, ఫోక్ సాంగ్ అది. ఓకే, అంటే మీకు ఆఫర్ ఎట్లా వచ్చింది? నేను యాక్చువల్లీ నార్మల్ యాక్టర్స్ అనమాట, మూవీస్ చేస్తాను. ఇంకా అలా కాంటాక్ట్స్ వచ్చినాయి. ఓకే, ఇప్పుడు దాకా ఎన్ని మూవీస్లో యాక్ట్ చేశారు? టోటల్ 36 మూవీస్. అంటే బాగా హిట్ అయింది ఇప్పుడు ప్రజెంట్ బైక్ మెకానిక్. ప్రజెంట్ వైరల్ అవుతుంది, ట్రెండింగ్లో ఉంది బైక్ మెకానిక్ సాంగ్, ఫోక్ సాంగ్. చూసారా మీరు? అంటే కొంచెం చూసాము. కొంచెమే చూసారా? కొంచెం చూడండి మళ్ళీ. డెఫినెట్గా చూస్తాము. అంటే ఇది ఇంత సక్సెస్ అయిద్దని మీరు అనుకున్నారా? ఎవ్వరూ ఏది ఫస్ట్ ఎక్స్పెక్ట్ చెయ్యరు, ఆటోమేటిక్గా అనుకోకుండా సక్సెస్ అయింది. మేము ఫుల్ హ్యాపీగా ఉన్నాను. అంటే మీ ఫేవరెట్ హీరో ఎవరు? హీరోస్ ఎవ్వరు లేరు. హీరోయిన్ ఎవరు? మీకు సమంత గారు అంటే ఇష్టం కదా, తను లేటెస్ట్ మూవీ చూసారా? లేటెస్ట్ మూవీ చూస్తూనే ఉంటాను, చూశాను కూడా. అంటే నేమ్ గుర్తులేదు మీకు? నేమ్ మర్చిపోయాను. కాకపోతే తన మూవీస్ కానీ, తన యాక్టింగ్ కానీ, తన డ్రెస్ సెన్స్ కానీ కొంచెం ఫాలో చేస్తుంటాను. ఎందుకని తన అంటే ఇష్టం మీకు? అంటే అందరు నన్ను కూడా జూనియర్ సమంత అంటుంటారు. చాలా సార్లు చెప్పారు, అడిగి చేస్తా. సో అందుకని ఫాలో అవుతుంటారు. అంటే కనిపిస్తున్నానా సమంత లాగా? వెయిట్ చూడండి, కనిపించాను. సమంత, శ్యామ్. అంటే ఇండస్ట్రీలోకి వచ్చి ఎన్ని ఇయర్స్ అవుతుంది మీరు? 9th ఇయర్ రన్నింగ్. అంటే మీరు ఏం చదువుకున్నారు అసలు యాక్చువల్లీ? డిగ్రీ కంప్లీట్. మరి డిగ్రీ చదువుకొని మీరు ఇక్కడ ఈ ప్రొఫెషన్ ఎందుకు చూస్ చేసుకున్నారు? మీరెందుకు యాంకరింగ్ చేస్తున్నారు? ఈ ప్రొఫెషన్ సెలెక్ట్ చేసుకున్నారు? నాకు ఇది ఇంట్రెస్ట్ కాబట్టి చేసుకున్నాను. నాకు ఇది ఇంట్రెస్ట్. అంటే మీ పేరెంట్స్ ఏమనలేదా? స్టార్టింగ్లో అన్నారు, స్ట్రగుల్స్ ఫేస్ చేశాను, చాలా ఇంటర్వ్యూస్లో ఇదే చెప్పారు. అండ్ ఇప్పుడు మా ఫ్యామిలీ నాకు ఫుల్ సపోర్ట్. ఇంకా మంచి మూవీస్ చేయి, ఇంకా చేయండి, ఎంకరేజ్ చేస్తుంటారు. ఓకే, అంటే మన సినీ ఇండస్ట్రీలో ఉంటే గుడ్ వస్తుంది, బ్యాడ్ వస్తుంది, మనకి ఉంటుంది కదా దీంట్లో. అలాంటి కష్టాలు ఏమైనా కదా, వాళ్ళు అనుకున్నట్టు ఏముండవు, ఒట్టి న్యూస్ మాత్రమే. ఇది సెట్లో అలా చేస్తారా? చెయ్యరు కదా. ప్రతి ఒక్కరు చూడు ఆర్టిస్ట్ అయ్యారంటే ఏదో చేసేస్తారని, అది చాలా రాంగ్. అలా అనకూడదు. గణేష్ నిజంగా చాలా మంది బయట ఇలా టాకు, కానీ చెప్పరా నా గురించి? అంటే మీకు అలాంటి బ్యాడ్ ఏమీ జరగలేదా? ఇప్పుడు ప్రతి ఒక్క ఫీల్డ్లో బ్యాడ్ గుడ్ రెండు ఉంటాయి, కానీ మనం సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టి మన గుడ్ వేలో వెళ్ళాలా, బ్యాడ్ వేలో వెళ్ళాలనేది మనకు మీ సీనియారిటీని బట్టి తెలుస్తుంది. ఓకే,